Good morning, everyone. I am KNVS Saneshwari, working as lecturer in botany in Government Degree College, Pittapuram. Let us discuss about preparation of herbarium sheets in this class, which is a part 2. Part 1లో మనం హెర్బేరియం యొక్క నిర్వచనము, హెర్బేరియా అనే పదాన్ని ఎవరు మొట్టమొదట కనుక్కున్నారు, తర్వాత హెర్బేరియం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాము. ప్రపంచంలోనూ మరలా భారతదేశంలోనూ ప్రఖ్యాతిగాంచిన హెర్బేరియా గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈ క్లాస్లో హెర్బేరియం షీట్ల తయారీ విధానాన్ని గురించి తెలుసుకుందాం. The preparation and preservation of herbarium specimens involves the following steps: tools and equipment. Second step include herbarium preparation. First one is tools and equipment. The following field equipment are needed for plant collection అండ్ హెర్బేరియం ప్రిపరేషన్. హెర్బేరియం షీట్లు తయారీ మరియు భద్రపరచడంలో ఉపయోగపడే పనిముట్లు మరియు సరంజామా. ఫస్ట్ వన్ ఈజ్ ఫీల్డ్ ప్రెస్, నెంబర్ 2 బ్లాటింగ్ పేపర్స్, 3 ఫీల్డ్ నోట్బుక్, 4 వాస్కులం, 5 హ్యాండ్ లెన్స్, తర్వాత సీజర్స్, గట్టిగా ఉండే మొక్కల భాగాలను కత్తిరించడానికి కత్తెర, తర్వాత వేర్లు మరియు ఇతర భూగర్భ భాగాలు కానీ ఏమైనా మనం సేకరిస్తే వాటిని సేకరించడానికి ఒక చిన్న గుణపం లేదా ట్రోవెల్, పొడివాటి హ్యాండిల్ కలిగినటువంటి కత్తెర. ఫస్ట్ ది ఫీల్డ్ ప్రెస్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ హార్డ్వుడ్, మెటల్ ఆర్ స్ట్రాంగ్ ప్లైవుడ్ ఫ్రేమ్స్ ఆర్ 12x18 ఇంచ్. ఇది చెక్కలు లేదా లోహపు పలకలు ఉండి వాటికి 4 మూలలందు మరశీలలతోని బిగించడానికి వీలుగా ఉండే పరికరం. బ్లాటింగ్ పేపర్లు లేక పాత న్యూస్ పేపర్లు తీసుకోవాలి. ఫీల్డ్ నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేయాలి. దానిలో మొక్కలు సేకరించేటప్పుడు దానికి సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని నమోదు చేయడానికి వీలుగా ఉంటుంది. మొక్క ఆవాస లక్షణం, మొక్క యొక్క ఆకృతి, వాసన, పుష్పాల రంగులు, ప్రాంతీయ నామాలు, సేకరించిన వారి పేరు, సేకరించిన తేదీ, క్రమ సంఖ్య, వీటన్నిటిని మనం నమోదు చేయాలి. సేకరించిన మొక్కకు ఒక చిన్న దారంతో అదే నెంబర్ కలిగినటువంటి చిన్న లేబుల్ను కూడా కట్టాలి. సో ఫీల్డ్ నోట్బుక్, సో ఇట్స్ ఎ స్మాల్ బౌండ్ నోట్బుక్ used to record the data such as date of collection, locality, habitat, botanical name of the plant, elevation, local name, collector name, అంటే ఎవరైతే కలెక్ట్ చేశారో మొక్కని ఆ ప్లాంట్ కలెక్టర్ నేము, ఇవన్నీ కూడా దానిలో పొందుపరచాలి. డేటా ఈజ్ రికార్డెడ్ ఇన్ ద ఫీల్డ్ నోట్బుక్ ఇన్ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. మనము ఫీల్డ్లో ఉండేటప్పుడే ఆ మొక్కకు సంబంధించినటువంటి డేటాని ఆ యొక్క ఫీల్డ్ నోట్బుక్లో రాసి భద్రపరచాలి. వాస్కులం, తగరపు రేకు లేదా అల్యూమినియం రేకుతో చేయబడిన ఒక చిన్న పెట్టెను వాస్కులం అంటారు. అంటే సేకరించిన మొక్కలను క్షేత్రస్థాయిలోనే ప్రెస్ చేయడానికి వీలు పడనప్పుడు వాటిని వాస్కులంలో భద్రపరిచి ప్రయోగశాలకు తీసుకొని వస్తారు. దానివలన మొక్కలు తమ యొక్క సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి. వాస్కులం is a container made up of thin and aluminum sheet and contains a hinged light lid. Plants which are not pressed in the field are placed in the vasculum to preserve their freshness for some time. Next one, hand lens. Pocket-sized hand lens is used in the field for observation and identification of smaller plants. చేతి కటకము, చిన్న సైజులో ఉండే మొక్కల్ని పరిశీలించడానికి ఈ యొక్క చేతి కటకాన్ని ఉపయోగిస్తారు.
నెక్స్ట్ సీజర్స్. పెయిర్ ఆఫ్ సీజర్స్ ఫర్ కటింగ్ వుడీ ట్విగ్స్ ఆర్ ప్లాంట్స్. గట్టిగా ఉండే మొక్క భాగాలను కత్తిరించడానికి కూడా కత్తెర లాంటిది కూడా వాడాలి. వేర్లు మరియు ఇతర భూగర్భ భాగాలను సేకరించడానికి ఒక చిన్న గుణపం, స్మాలర్ డిగ్గర్ ఆర్ ట్రోవెల్ ఫర్ డిగింగ్ అప్ రూట్స్ అండ్ అండర్ గ్రౌండ్ పార్ట్స్. ఎ సికిల్ విత్ లాంగ్ హ్యాండిల్, pruning shears and a knife to cut twigs for trees and shrubs. ఇవన్నీ మనకి ఉపయోగపడే మెటీరియల్స్, ప్లాంట్ ప్రెస్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్. నెక్స్ట్ సీజర్స్, ట్రావెల్, స్మాల్ నోట్బుక్ పెన్సిల్, తర్వాత కెమెరా ఆప్షనల్, జీపీఎస్ అండ్ ఆల్టిమీటర్. Herbarium preparation. Preparation of herbarium involves a series of activities such as collection, pressing, drying and poisoning, mounting, labeling, filling and deposition. హెర్బేరియం తయారీలో కొన్ని దశలు ఉంటాయి. దానిలో ప్రధానమైనవి మొక్కలను సేకరించుట, సేకరించిన మొక్కలను ప్రెస్ చేయుట, ఆరబెట్టుట మరియు విషపూరితం చేయుట, హెర్బేరియం షీట్పై అంటించుట, లేబుల్స్ అంటించుట. లాస్ట్ వన్ ఈజ్ స్టోరేజ్, భద్రపరచుట. కలెక్షన్ ఆఫ్ ప్లాంట్ స్పెసిమెన్స్. సెకండ్ వన్ ఈజ్ ప్రెస్సింగ్, డ్రైయింగ్, పాయిజనింగ్, మౌంటింగ్, labeling, filing and deposition. So the first important step in the preparation of herbarium sheet is collection of plant specimen. The plant specimen should be collected from different localities and habitats in every stage of their growth and reproduction. The plant specimens should bear flowers and fruits. మొక్కలను వాటి సహజ ఆవాస పరిస్థితుల నుండి సేకరిస్తారు. సేకరణ వివిధ ప్రదేశాల నుండి వేరువేరు కాలాల్లో చేస్తారు. మొక్కలను పుష్పాలతోనూ ఫలాలతోనూ ఉండగానే సేకరిస్తారు. గుల్మాలను పూర్తి మొక్కగా సేకరిస్తారు. అదే దారుయుతమైన మొక్కలకు చెందిన అటువంటివి అయితే దానికి చెందినటువంటి చిన్న కొమ్మలను సేకరిస్తారు. వాటి పొడవు సుమారు 20 సెంటీమీటర్ల నుండి కనీసం 1 లేదా 2 ఆకులు, పుష్పము లేదా చిన్న పుష్ప విన్యాసం ఉండేటట్లు చూసుకోవాలి. సేకరించిన మొక్కలు నష్టపోకుండా ఉండడానికి మరియు ఒకటే కాకుండా 4 నుండి 6 నమూనాల వరకు సేకరించాలి. ప్రతి నమూనాకు ఒక సంఖ్యనిచ్చి దానికి ట్యాగ్ అనేది కడతారు. Herbaceous plants should be collected with underground parts as far as possible. In the case of woody plants, a twig of about 25 centimeters with leaves and flowers will form a good specimen. So it's always good to collect 4 to 6 specimens of each plant to avoid any chance of loss or damage. Each specimen should be tagged and numbered, and the detailed notes should be entered in the field notebook. The plants collected should be either pressed in the spot or may be collected in the vasculum and pressed later in the laboratory. సో కలెక్ట్ చేసిన ప్లాంట్స్ అక్కడే మనం ఫీల్డ్లోనే ప్రెస్ చేసేయచ్చు, లేదంటే ఇందాక చెప్పినట్లుగా వాస్కులంలో స్టోర్ చేసి ఇంటికి ల్యాబొరేటరీకి తీసుకుని వచ్చి ప్రెస్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ ప్రెస్సింగ్ ఆఫ్ స్పెసిమెన్. టు ప్రిజర్వ్ దేర్ ఫార్మ్ అండ్ కలర్, plants collected in the field are spread flat on sheets of newspaper and dried. The specimens are carefully displayed on the spreading sheet, that is blotting papers or old newspaper sheets, avoiding folding or overlapping of parts. సేకరించిన మొక్కను ప్రెస్ చేయాలి. సేకరించిన మొక్కలను క్షేత్రస్థాయిలో కానీ లేదా ప్రయోగశాలలో కానీ ప్రెస్ చేస్తారు. సేకరించిన మొక్కలను బ్లాటింగ్ పేపర్లు లేదా న్యూస్ పేపర్ల మధ్యలో చక్కగా ముడతలు లేకుండా పరుస్తారు. పెద్ద పరిమాణంలో ఉండే మొక్క భాగాలను వి లేదా ఎన్ లేదా డబ్ల్యూ లేదా ఆకారంలో మడతపెట్టి ప్రెస్ చేస్తారు. మొక్క నమూనాలు కలిగినటువంటి బ్లాటింగ్ పేపర్లను ఒకదాని మరొకటి పేర్చి
హెర్బేరియం ప్రెస్తో గట్టిగా బిగిస్తారు. డ్రైయింగ్ అండ్ పాయిజనింగ్. సో స్పెసిమెన్స్ extra branches and leaves can be removed if necessary. Larger specimens may be bent in V, N or W shape. ఒకవేళ మనం కలెక్ట్ చేసిన ట్విగ్ కానీ అది కానీ ఏమైనా కొద్దిగా పెద్ద స్పెసిమెన్ అయితే అది V షేప్లో కానీ N షేప్లో కానీ W షేప్లో కానీ బెండ్ చేయాలి. ద ప్రెస్సింగ్ షీట్ అలాంగ్ విత్ ద స్పెసిమెన్ ఆర్ ప్లేస్డ్ వన్ అబౌవ్ ది అదర్. ఒకదాని మీద ఒకటి ప్రెస్ చేసి హారిజెంటల్లీ అండ్ టైట్లీ బౌండ్ ఇన్ ఎ ప్లాంట్ ప్రెస్లోని టైట్గా ఇదంతా ప్రెస్ అయినట్లు చూసుకోవాలి. ద స్పెసిమెన్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ద బండిల్స్ ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్ ఇన్ ద మిడిల్ ఆన్ ద సైడ్స్ అండ్ ఆన్ ద సైడ్స్. యూనిఫామ్గా థిక్నెస్ ఉండేటట్లు మనం ఆ విధంగా మనం వాటిని ప్లేస్ చేయాలి. డ్రైయింగ్ అండ్ పాయిజనింగ్. ఫర్ డ్రైయింగ్ ద ప్రెస్ containing the specimen is placed in the sun. The press is opened after 24 hours and the specimens are rearranged, placed between the fresh blotters and then again tightly bound in the press. ఆరబెట్టుట మరియు విషపూరితం చేయుట. మొక్క నమూనాలు కలిగినటువంటి హెర్బేరియం ప్రెస్ను సూర్యరశ్మిలో ఉంచి మొక్కలను ఆరబెడతారు. 24 గంటల తర్వాత ప్రెస్ నుండి మొక్కలను వేరు చేసి మళ్ళీ కొత్త బ్లాటింగ్ పేపర్ల మధ్య ఉంచి బిగిస్తారు. ఒకసారి ఉపయోగించిన బ్లాటింగ్ పేపర్లను ఎండబెట్టి మరలా ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా 4 నుండి 6 సార్లు 1-2 రోజుల వ్యవధిలో మారుస్తూ మొక్కలన్నీ తేమ లేకుండా ఆరేటట్లు చూడాలి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండేటప్పుడు కృత్రిమ వేడి ద్వారా మొక్కలని ఆరబెట్టాలి. ఆరబెట్టిన మొక్క నమూనాలకు చీడపీడలు పట్టకుండా వాటిని మెర్క్యూరీ క్లోరైడ్ ద్రావణంలో లేదా లారెల్ పెంటాక్లోరోఫినేట్లో ఉపయోగించి వాటిని విషపూరితం చేయొచ్చు. మెర్క్యూరీ క్లోరైడ్ ద్రావణం అనేది దానిలో విషపూరితం చేసినప్పుడు మటుకు తగిన జాగ్రత్తలు అవి తీసుకోవాలి. The removed wet blotters are usually dried by placing them in the sun and can be used later. Specimens are changed to dry blotters daily or after 2 or 3 ways depending upon the weather conditions. The process of drying may be hastened with the aid of artificial heat by suspending the press over moderate heat. The dried specimens are poisoned by dipping them in a saturated solution of mercury chloride in ethyl alcohol. Lauryl pentachlorophenate is safer substitute for mercury chloride. Next one is mounting and stitching. After drying, the plant specimens are mounted on a herbarium sheet of standard size. The herbarium sheets are usually made up of thick handmade durable card sheets. Dried specimens are glued on herbarium sheets and the stem or branches and petioles of the leaves are stitched. సేకరించిన మొక్కలను బాగా ఆరబెట్టిన తర్వాత నిర్ణీతమైన పరిమాణం కలిగినటువంటి దట్టమైన అట్టలపై అంటిస్తారు. మొక్క స్వరూపం దెబ్బతినకుండా మొక్కని హెర్బేరియం షీట్పై పరిచి జిగురుతో కానీ సెల్లోఫేన్ టేప్తో కానీ అంటిస్తారు. కొంతకాలానికి ఇవి ఎండిపోయే మొక్కలు ఊడి వస్తాయి. అందువల్ల సన్నని సూత్తో గట్టి దారంతో అక్కడికక్కడే మొక్కల్ని హెర్బేరియం అట్లకి కట్టేసి కదలకుండా బాగా గట్టిగా కుడతారనమాట. సాధారణంగా ఒక అట్టపై ఒక మొక్కను మాత్రమే అంటించాలి. వాటి విత్తనాలు కానీ ఫలాలు కానీ అటువంటి భాగాలను చిన్న కాగితం సంచుల్లో లేదా పాలిథిన్ కవర్లో ఉంచి హెర్బేరియం షీట్కి ఒక మూల స్టాపిల్ చేయాలి. ఇట్ ఈస్ adhesive coated cellophane tape may be used instead of stitching by thread. It's advisable to mount one specimen on each herbarium sheet. Dissected parts and loose parts such as fruits and seeds ఇవి కానీ ఏమైనా కలెక్ట్ చేసి ఉంటే దే ఆర్ టు బి ప్లేస్డ్ ఇన్ పేపర్ పాకెట్స్ పేస్టెడ్ టు ద మౌంటింగ్ షీట్. నెక్స్ట్, లేబులింగ్. ఆఫ్టర్ మౌంటింగ్ ద స్పెసిమెన్ ఏ లేబుల్ ఈస్ గ్లూడ్ ఆన్ ద లోయర్ రైట్ కార్నర్ ఆఫ్ ది షీట్. The label provides information taken from the field notebook. హెర్బేరియం షీట్పై మొక్కను అంటించిన తర్వాత
ఈ యొక్క లేబుల్ను షీట్ అడుగు భాగంలో కుడివైపుకి అంటించాలి. లేబుల్కు దానిలోని మెయిన్ అంశాలు ఏంటేంటి కవర్ అవ్వాలంటే, ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ టేకెన్ ఫ్రమ్ ది ఫీల్డ్ నోట్బుక్. లేబుల్ మస్ట్ కంటైన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ది భౌగోళిక ప్రాంతం పేరు, ఫ్లోరా ఆఫ్, బొటానికల్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్, లోకల్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్, ఫ్యామిలీ, లొకాలిటీ, హ్యాబిటేట్, కలెక్టర్స్ నెంబర్, డేట్ ఆఫ్ కలెక్షన్, లోకల్ యూస్, కలెక్టర్స్ నేమ్. భౌగోళిక ప్రాంతం పేరు, శాస్త్రీయనామం, ప్రాంతీయనామం, కుటుంబం, సేకరించిన ప్రదేశం, ఆవాసం, ఆకృతి, సేకరించిన వారి పేరు, సేకరించిన మొక్క క్రమ సంఖ్య, సేకరించిన తేదీ, ఇవన్నీ వచ్చేటట్లు మనం చూసుకోవాలి. లేబులింగ్లో నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విత్ విచ్ స్పెసిమెన్ ప్లాంట్ ఆరిజినేటెడ్, నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ, దాని యొక్క బొటానికల్ నేము, లోకల్ నేము, ఏ లొకాలిటీ నుండి మనం కలెక్ట్ చేసాము, తర్వాత దాని యొక్క హ్యాబిటేట్ ఏంటి, ఆవాసం, ఏ డేట్ని కలెక్ట్ చేసాము, ఫీల్డ్ నోట్స్, కలెక్షన్ నెంబర్ ఎంత, నేమ్ ఆఫ్ ది కలెక్టర్. Filing and storing. The mounted and properly identified specimens are stored systematically in a special wooden or steel cabinets with pigeon holes. The specimen sheets are filled inside the folders, which are of various colors, indicating species, family, geographical area. So, in most of the Indian herbaria, specimens are arranged according to Bentham and Hooker system of classification. So, they require a proper long-term storage. హెర్బేరియం షీట్లను ఒక ప్రత్యేక వర్గీకరణ అనుసరించి ఒక చెక్క లేదా ఇనప బీరువాలోని అరల్లో అమరుస్తారు. ఈ అరల్ని పీజియన్ హోల్స్ అంటారు. సో హెర్బేరియం షీట్లోని మొక్కల జాతి, ప్రజాతి, కుటుంబం వంటి విషయాలను సులువుగా గుర్తించడానికి వేరువేరు రంగుల్లో ఉండే ఫోల్డర్లను ఉపయోగిస్తారు. సో భారతదేశంలో సాధారణంగా మొత్తం బెంథమ్ హూకర్ వర్గీకరణ అనుసరించే హెర్బేరియం షీట్లను అమరుస్తున్నారు. So naphthalene flakes should be kept inside the cabinet to check the insects. DDT may also be used as a insect repellent. మనం ఆ బీరువాలోని ఈ యొక్క నాఫ్థలిన్ ఫ్లేక్స్ ఇవి వాడచ్చు, ఎటువంటి చీడపీడలు పురుగులు పట్టకుండా. ఈ విధంగా మనం హెర్బేరియంని ప్రిపేర్ చేయడంలో ఈ దశలన్నిటినీ ఫాలో అయితే మనం చక్కగా భావితరానికి మంచి మొక్కల మీద ఐడెంటిఫికేషన్లో మంచి పరిజ్ఞానాన్ని అందించిన వాళ్ళము అవుతాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో మీ ముందరకు వస్తాను.